ఇంతకుముందు వీడియోస్లో మనం తెలుగు అక్షరాల్ని కూడా ఇంగ్లీష్లో ఎలా రాయాలో చెప్పడం నేర్చుకున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనకి సాధ్యమవుతుంది అన్నట్టుగానే మొదలెట్టాలి. అంతేగాని నాకెక్కడ వస్తుందిలే అంటే ఎప్పటికీ రాదు. మరొకసారి చెప్తున్నా, ఇంగ్లీష్ని ఒక లాంగ్వేజ్గా అంటే చదవడం రాయడం కన్నా డైరెక్ట్గా మాట్లాడడానికి అవకాశం ఏమైనా ఉందా, అలా అవకాశాలు ఏమున్నాయో పరిశీలిస్తూ మీకు చాలా సీరియస్గా చాలా సింపుల్గా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోస్లో. ఒకసారి చూద్దాం. చిన్న పదాలు ఉన్నాయి, ఇవి నేర్చుకుందాం. ముందు రాయడం నేర్చుకున్నారు కాబట్టి చదవడం రాయటం అంటే చిన్న చిన్న అక్షరాలు రాయటం, తెలుగుని సుబ్బారావు ఎలా రాయాలి, ఇవి ముందు వీడియోస్లో చెప్పి ఉన్నాను కాబట్టి ఈరోజు మనం ఒక 2-3 కంటిన్యూస్గా చెప్పబోతున్నాను. ఎవరు స్కిప్ చేయొద్దండి, దాచుకుని అంటే నెక్స్ట్ ఏంటి అని ఎత్తుకుంటూ వెళ్ళకండి. ఏదైనా పూర్తిగా చూసినప్పుడు మాత్రమే వీటిగా పూర్తిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఐ అంటే నేను, వి అంటే మేము, మనము అని కూడా వస్తుంది. మేము లేదా మనము. యు అంటే నీవు లేదా మీరు. హీ అంటే అతడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళని అంటాం కదా, షీ ఆమె. ఇట్ ఇది, అది కాదు ఇది. దే వారు లేదా అవి అని వస్తుంది. ముందు ఈ పదాలు మీనింగ్ తెలుసుకుంది. వీటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారంటే మనం సబ్జెక్ట్ ప్లేస్లో వాడతాం. దీనికి గ్రామటికల్ టెక్నికల్ పార్ట్ ఎక్కువ ఆలోచించవద్దు. మీరు ఎప్పుడైతే టెక్నికల్ గ్రామర్ పార్ట్ ఎక్కువ ఆలోచిస్తున్నారో మీరు లేనిపోని భయాన్ని తెచ్చుకున్నాడు అర్థం. 7 పదాలు గుర్తుపెట్టుకుందాం. ఐ నేను, వి మేము, వి మనము, యు నీవు లేదా మీరు. నువ్వు అంటే కూడా అదే. నీవు అంటే మనం కొంచెం రెస్పెక్టబుల్ చెప్తున్నాం, నువ్వు అనేది కూడా అదే. హీ అతడు లేదా వాడు, వాడిని పిలవరా అంటాం. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, దే అంటే వారు అనొచ్చు. అవి దే ఆర్ మై బుక్స్ అంటే వాళ్ళు నా పుస్తకాలు కాదు, అవి నా పుస్తకాలు. దే ఆర్ చైర్స్ అంటే అవి కుర్చీలు అని చెప్తున్నాం. వీటితో పాటు మనకు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మీ అంటే అర్థం ఏంటంటే హీ కాల్డ్ మీ, అతడు నన్ను పిలిచాడు. అక్కడ నన్ను అనే అర్థం వస్తుంది. అలాగే హీ గేవ్ మీ ఏ బుక్, ఆమె నన్ను బుక్ ఇచ్చింది కాదు, నాకు ఒక బుక్ ఇచ్చింది. నన్ను లేదా నాకు అని అర్థం వస్తుంది. అంతేగాని నన్ను నాకు కాదండి, 2 కలిపి చదవకండి. నన్ను నాకు అనపాకండి, నన్ను లేదా నాకు అని అర్థం. మేము, వీకి మాకు, మనకు, మమ్మల్ని, మనల్ని. చిన్న చిన్న పదాలుగా రాదు. అంటే దే గేవ్ అస్ మాకు ఇచ్చారు, దే టోల్డ్ అస్ మాకు చెప్పారు, మనకు దే గేవ్ ఇన్విటేషన్ టు అస్ మనకి ఇన్విటేషన్ ఇచ్చారు, మమ్మల్ని దే ఇన్వైటెడ్ అస్. ఇట్లా మాకు, మనకు, మనల్ని, మమ్మల్ని, ఇట్లా 3 పదాలు వస్తాయి. మమ్మల్ని, మనల్ని. యూకి అదే వస్తుందండి, యూ అదే వస్తుంది. అంటే ఐ కాల్డ్ యూ, నేను నిన్ను పిలిచా. ఐ గేవ్ యూ, నీకు ఇచ్చా. సో నిన్ను లేదా నీకు, మీకు, మిమ్మల్ని. బాస్ వాంటెడ్ టు మీట్ యూ, బాస్ వాంటెడ్ టు మీట్, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, మీకు కలవాలనుకుంటున్నాడు కాదు. బాస్ కాల్డ్ యూ, నిన్ను పిలిచాడు. బాస్ గేవ్ యూ, నీకు ఇచ్చాడు. సో నిన్ను, నీకు, మీకు, మిమ్మల్ని 4 పదాలు వస్తాయి. సో ఇక్కడ ముందు ప్లేస్లో యూ కాల్డ్ మీ అంటే అప్పుడు నువ్వు పిలిచావని వస్తుంది, మీరు పిలిచారని వస్తుంది. సో సబ్జెక్ట్ ప్లేస్లో వస్తే ఈ మీనింగ్ వస్తుంది, చివరిలో వస్తే లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తే ఆ మీనింగ్. సబ్జెక్ట్ ఏంటి ఆబ్జెక్ట్ ఏంటి కంగారు పడకండి. స్టార్టింగ్లో ఉన్నది సబ్జెక్ట్, చివరిలో ఉన్నది ఆబ్జెక్ట్. అంటే ఎక్కువ టెన్షన్ పడకండి దాని గురించి. హిమ్ అతనిని, అతనికి. దే ఇన్వైటెడ్ హిమ్, దే కాల్డ్ హిమ్.
అతనిని పిలిచారు. దే వాండ్ హిమ్, అతనికి వార్నింగ్ ఇచ్చారు, అతనిని హెచ్చరించారు. సో అతనిని లేదా అతనికి. వాట్ మై పాయింట్? షీ, దీన్ని హెర్ అంటున్నాం. ఆమెకు లేదా ఆమెను. కాల్ హెర్, ఆమెను పిలవండి. గివ్ హెర్, ఆమెకు ఇవ్వండి. టెల్ హెర్, ఆమెకు చెప్పండి. ఇన్వైట్ హెర్, ఆమెకు ఇన్వైట్ చేయమను, ఆమెను ఆహ్వానించండి. ఇట్లా దాని ముందున్న వెబ్ను బట్టి మీనింగ్ పడుతుంది. ఇట్ మళ్ళీ ఇది ఇట్టే వస్తుందండి. ఇట్ మళ్ళీ అదే వస్తుంది. ఇది ఇట్ ఈజ్ నైస్ అన్నప్పుడు సబ్జెక్ట్ అవుతుంది. గివ్ ఇట్ టు మీ, అది నాకు ఇవ్వండి, ఇది నాకు ఇవ్వండి. గివ్ ఇట్ టు మీ. ఐ మేడ్ ఇట్ అంటే ఐ మేడ్ ఇట్, ఇది నేను తయారు చేశాను. ఇది లేదా దీనికి. ఓకే, ఇది లేదా దీనికి వస్తుంది. దెమ్ అంటే వారికి, వారిని, వాటికి, వాటిని. చాలామందికి మీనింగ్స్ తెలియదండి, పెద్ద కష్టమేం కాదు. ఒకసారి ముందు ఆటలో ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే 7 పదాలు వచ్చినాయి. ఇట్లని చూద్దాం, చూడకుండా ట్రై చేయండి. ఐకి మీ, వీకి యాజ్, యూకి యూనే, హీకి హిమ్, షీకి హెర్, ఇట్ మళ్ళీ ఇట్టే, దేకి దెమ్ అంటే ఏంటి? వారిని. కాల్ దెమ్, వారిని పిలువు. ఇన్వైట్ దెమ్, వారిని ఆహ్వానించు. బ్రేక్ దెమ్, వాటిని పగలగొట్టు. బ్రింగ్ దెమ్, వాటిని తీసుకురా. టెల్ దెమ్, వారికి చెప్పు. దానికి ముందున్న వర్బ్ని బట్టి మారుతుంది. మనం చిన్న చిన్న సెంటెన్సెస్ క్రియేట్ చేయబోతున్నాం. ఈ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ గ్రామర్ ఇంత ఈజీనా? అసలు గ్రామర్ అనే వర్డ్ మర్చిపోండి. ఎందుకంటే గ్రామర్ అనగానే మనకి బ్రెయిన్లో చాలా భయం అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. మళ్ళొకసారి ట్రై చేయండి. పదాలన్నీ చదువుతూ చూడకుండా తెలుగు మీనింగ్ చూడండి. సీక్వెన్స్లో 7 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే బేసిక్ వర్డ్స్ ఎప్పుడైతే మీ దగ్గర ఉంటాయో ఒక ధైర్యం వస్తుంది. ఇక్కడ వరకు ఓకే కదా? ఇక్కడ అవ్వలేదు మన ప్రొనౌన్స్. నెక్స్ట్ వెళ్దాం. సో ఈ పదాలు కూడా చూద్దాం, చాలా సింపుల్గా ఉంటాయి. మై, నాది. అవర్, మాది, మనది. యువర్, నీది, మీది. దీన్ని యూఆర్ అని రాసాం అనుకుందాం. యూఆర్, ఇది యూఆర్ షార్ట్ కట్. అది ఇక్కడ అపాస్ట్రఫీ పెడితే ఇది కాదు, ఇక్కడ దాని మీనింగ్ కాదు. ఇక్కడ యువర్ అంటే నీది, యువర్ పర్మిషన్, యువర్ నేమ్, యువర్ హౌస్. నీది, నీ యొక్క. హిజ్, అతనిది. హెర్, ఆమెది. హెర్ బుక్, ఆమె పుస్తకం. హెర్ నేమ్, ఆమె పేరు. హెర్ ఇష్యూ, ఆమె ఇష్యూ. ఇట్స్, దీనిది. దేర్ అంటే వారిది, వాటిది అని కూడా వస్తుంది. దేర్ కాస్ట్ ఈజ్ హై అన్న అంటే వాటి కాస్ట్ చాలా ఎక్కువ. దేర్ హౌస్ ఈజ్ హియర్, వాళ్ళ ఇల్లు ఇక్కడ. దేర్ ఇష్యూ, వాళ్ళ ఇష్యూ. సో చూద్దాం. మై, నాది. అవర్, మాది, మనది. యువర్, నీది, మీది. గుంపురు అనొచ్చు లేదా పర్టికులర్గా రెస్పెక్టబుల్ వర్డ్ అనొచ్చు. హిజ్, అతనిది. హెర్, ఆమెది. ఇట్స్, దీనిది. దేర్, వారిది, వాటిది. దేర్ కలర్ ఈజ్ హై, దేర్ కలర్ ఈజ్ బ్లేజింగ్, దేర్ వెయిట్ ఈజ్ హెవీ. వాటి యొక్క లేదా వాటిది అని చెప్తున్నాం. ఈ పదాలన్నీ నేర్చుకున్నారంటే మీరు బేసిక్గా మాట్లాడాల్సిన పదాలనే అయిపోయినట్లే. ఈ 45 రోజుల్లో మనం 2 రోజులకు ఒకసారి వీడియో పెడుతున్నాం. అలాగే రోజుకు 2 వీడియోలు కూడా రావచ్చు. ప్రతి వీడియోను చూడండి, ఇచ్చింది ప్రాక్టీస్ చేయండి. ఏమొస్తుందిలే అనుకుంటే ఎప్పటికీ రాదు. మళ్ళొకసారి చెప్తున్నా, మీ ఇంట్లో కూర్చొని అందరికీ ఆంగ్లం అనర్గళంగా మాట్లాడాలి
అనే ఉద్దేశంతో చెప్తున్న ఈ వీడియోస్ ప్రతిదీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.